వాస్తు శాస్త్రమైనా ఏ శాస్త్రమైనా సరే వదులుకోమని చెప్పదు, స్థలాన్ని మార్చుకోమని చెప్తుంది. ఏ విధంగా మార్చుకోమని చెప్తుంది? వాస్తు శాస్త్రం ప్రకారం మార్చుకోమని చెప్తుంది. అంటే ఈ విధంగా కనుక మీకు ఈశాన్యం పెరిగితే సుభిక్షం అన్ని విధాలా కూడా. అంటే నేటి కాలమాన పరిస్థితుల్లో ఎవరు స్థలం కొనాల అన్నా కూడా అంటే పెద్దవాళ్ళు, విషయం తెలియనటువంటి వాళ్ళు గుడ్డిగా తీసుకోవచ్చు. కానీ చాలామంది కూడా ఇప్పుడు సిద్ధాంతుల్ని అడిగి సంప్రదించి ఒక సలహా తీసుకొని మాత్రమే స్థలాన్ని కొనుగోలు చేస్తున్నారు. అలాంటప్పుడు మా దగ్గరికి ఎన్నో వెంచర్స్ వచ్చారు, వెంచర్స్ వేసిన వాళ్ళు వచ్చారు, లేదా ఫ్లాట్స్ కొనుక్కోవాలి, ఏ వెంచర్లో ఏ ఫ్లాట్ బాగుందని అడిగేటువంటి వారు కూడా వచ్చారు. అంటే ఏంటి, అప్పుడు మేమేం చెప్తాం, ఈ స్థలం మొత్తానికి ఈశాన్యం పెరిగింది కాబట్టి వెంచర్ మంచిదే అని మేము చెప్తాం. లేదు తెంపు చేసినా కూడా తెంపు చేశారు, పర్ఫెక్ట్గానే ఉంది, ఫలానా ఫ్లాట్ తీసుకోండి అని చెప్పి అది కూడా చెప్తాం మేము. కానీ స్థలం మొత్తానికి ఆగ్నేయం పెరిగినా, నైరుతి పెరిగినా, వాయువ్యం పెరిగినా కూడా ఈ వెంచర్కి ఈ యొక్క పెరగకూడనటువంటి మూలల్లో స్థలం పెరిగింది కాబట్టి ఈ వెంచర్ అంత పర్ఫెక్ట్ కాదు